రేపు ఉడకబెట్టుకుందామండి. ఎందుకంటే ఉప్పు కారాలు వేసిన తర్వాత కొంచెం సేపు జస్ట్ ఫ్యూ సెకండ్స్ అట్లా ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. దాన్ని ఉడకబెట్టుకుందాం మంచిది. ఉప్పు కారాలు చూడండి, ఇట్లా కొంచెం ఫ్యూ సెకండ్స్ అలా బబుల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోండి. ఇంకంతే అండి, నేను ఆపేస్తున్నాను. జస్ట్ ఫ్యూ సెకండ్స్ చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆల్రెడీ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఫ్యూ సెకండ్స్ అలా బబుల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న తాలింపు వేసేసుకుందామండి. కొండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మొత్తం వేసుకున్నాం కదా, ఇలా మంచిగా కలుపుకుందామండి. అంతే, లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇట్లా. అంతే అండి, కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.